అలాగే దేవుడు నివసించే స్థలానికి పోవాలంటే కనుక దేవాది దేవుడు సెలవిస్తూ వచ్చాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన మిత్రులారా, కనుక పరిశుద్ధులు లేకుండా ఎవరు కూడా దేవుడు చూడలేరని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తా ఉంది. కనుక ఈ లోకంలో చూసినట్లయితే, పరిశుద్ధమైన గ్రంథం చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ లోకంలో చూస్తే ప్రియమైన మిత్రులారా, అనేకమైనటువంటి భేదాలు ఉన్నాయి. ఏదా భేదము, కుల భేదమని, మత భేదమని, రంగు భేదమని, జాతి భేదమని, తెల్లవారని, నల్లవారని, పొడుగువారని, పొట్టువారని, చదువుకున్న వారని, చదువులేని వారని, ఉన్నవారని, లేని వారని, ఎన్నో తారతమ్యాలు, ఎన్నో భేదాభిప్రాయాలు లోకంలో ఉన్నాయి. కానీ పాపం చేసే విషయంలో ఇలాంటి భేదాభిప్రాయమైన ఉందా? కనుక పాపం చేసే విషయంలో కనుక ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడి మహిమను పొందలేకపోతా ఉన్నారని దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మా ప్రియమైన మిత్రులారా, చూసినట్లయితే పాపం లేని కులం, పాపం లేని మతం, పాపం లేని జాతి, పాపం లేని రంగు ఈ లోకంలో కూడా ఎక్కడ కూడా లేదండి. అందుకొరకై ప్రియమైన మిత్రులారా, అందరూ కూడా పాపంలో బంధించబడతా వచ్చినారు. అందుకొరకై ఈ పాపానికి ఒక ఫలితం ఉందండి. పాపము ద్వారా వచ్చే జీతమే మరణం. ఈ లోకంలో చూస్తే మనం చేసే పనికి ఫలితాన్ని ఆశిస్తా ఉన్నాం. ఈ దినం కూలిపోతే దిన కూలి అని, వారం కూలి అని, నెల జీతం అని మనం చేసేటువంటి కష్టానికి ప్రతిఫలం ఆశిస్తా ఉన్నాం. అలాగనే మనం వేసేటువంటి పాపానికి కూడా ఫలితం ఉంది. పాపం వల్ల జీతం మరణం. ఈ ఫలితానికి ఫలితం ఏంటంటే, ఈ ప్రయాసానికి పాపానికి ఫలితం ఏంటంటే మరణం. ఈ మరణమే నిత్య నరకానికి తీసుకొని పోతా ఉంది. కనుక ఇది దేవుడి నుండి వెడబాటు చేసేటువంటి స్థలం. కనుక దేవుడు లేని స్థలం, నెమ్మది లేని స్థలం, శాంతి లేని స్థలం, సమాధానం లేని స్థలం, అగ్నితో నిల్వ చేయబడినటువంటి స్థలం, యుగ యుగాలు కూడా కాలిపోయేటువంటి స్థలం, యాతనకరమైన స్థలం, నెమ్మది లేని స్థలం అండి, నీళ్లు లేని స్థలం అండి. కనుక ప్రేమైన పరమదేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తా వచ్చినాడు. మానవునిగా జన్మించి సర్వ మానవాళి పాప పరిహారం కొరకై ఆయన పుణ్యరక్తాన్ని కారుస్తా వచ్చినాడు. యేసు రక్తము ప్రతి పాపములు కడిగి పరిశుద్ధులుగా పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తా ఉంది. కనుక పాపములు పరిగణించబడినట్లయితే కనుక వారే నీతిమంతులు, వారే పరిశుద్ధులు, వారు చనిపోతే దేవుడి స్థలానికి వెళ్తారండి. కనుక ఎవరైతే యేసుని విశ్వాసం ఇస్తారో, తమ పాపాలను శుద్ధి చేసుకుంటారో, కడుక్కుంటారో, పవిత్రపరుచుకుంటారో అలాంటి వారు చనిపోతే కనుక దేవుడి స్థలానికి వెళ్తారు. అదే పరలోకం, అదే దేవుడు ఉండేటువంటి స్థలం, యుగాయుగాలు ఉండేటువంటి స్థలం, శాంతి ఉండే స్థలం, సమాధానం ఉండే స్థలం, రోగం లేని స్థలం, మరణం లేని స్థలం, యుగాలు కూడా దేవుడు నివసించేటువంటి స్థలం. కనుక ప్రేమైన వాళ్ళారా, అలాగే దేవునితో యుగాలు కూడా నీవు ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు దేవాది దేవుడు సర్వ మానవాళి కోసం ఆయన ప్రాణం పెడతా వచ్చినాడు. చూసినట్లయితే ప్రేమైన వాళ్ళారా, దేవాది దేవుడు అనగా యేసు క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రాణాన్ని పెడతాడు.